తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాట మరణాల సంఖ్య 3కి చేరింది. సాయంత్రించే క్యూ లైన్లలో బారులు తీరారట భక్తులు. అలిపిరి శ్రీనివాసం, సత్యనారాయణపురం తదితర ప్రాంతాల్లో టోటల్గా ఏర్పాటు చేసినటువంటి పద్మావతిపురంలో భక్తులు పోటెత్తడంతో పాటుగా అక్కడ జరిగినటువంటి తొక్కిసలాట ఒక్కసారిగా అనూహ్యమైంది. తిరుపతిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వైకుంఠ ఏకాదశి ముందు రోజునే అక్కడికి చేరుకుని వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకోవాలన్నటువంటి తపన పడ్డటువంటి వాళ్ళల్లో ఆ టోకెన్ల కోసం జరిగినటువంటి తొక్కిసలాట కారణంగా ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటన ముందు ఒకటి అనుకున్నారు. అలాగే ఇందాక 2-3 దాకా పరిస్థితి విషమంగా ఉందనుకుంటే ఇప్పుడు టోటల్గా 3 చనిపోయారన్నటువంటి ధృవీకరిస్తున్నారు. ఓవరాల్గా ఒక్కసారిగా ఈ సంఘటన అన్నటువంటిది ఆవేదన మిగులుస్తోంది ప్రతి ఒక్కరిని కూడా. ఇంత పెద్ద యంత్రాంగం కలిగినటువంటిది పోలీసు యంత్రాంగము, తిరుమల తిరుపతి దేవస్థానం యంత్రాంగము, ఇటు పక్కన ప్రభుత్వం అంత వ్యవస్థ చేతిలో పెట్టుకుని ఎలా విఫలమైంది అన్నటువంటిదే ఇప్పుడు మీమాంస. తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాట మరణాల సంఖ్య 3కి చేరింది. సాయంత్రించే క్యూ లైన్లలో బారులు తీరారట భక్తులు. అలిపిరి శ్రీనివాసం, సత్యనారాయణపురం తదితర ప్రాంతాల్లో టోటల్గా ఏర్పాటు చేసినటువంటి పద్మావతిపురంలో భక్తులు పోటెత్తడంతో పాటుగా అక్కడ జరిగినటువంటి తొక్కిసలాట ఒక్కసారిగా అనూహ్యమైంది. తిరుపతిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వైకుంఠ ఏకాదశి ముందు రోజునే అక్కడికి చేరుకుని వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకోవాలన్నటువంటి తపన పడ్డటువంటి వాళ్ళల్లో ఆ టోకెన్ల కోసం జరిగినటువంటి తొక్కిసలాట కారణంగా ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటన ముందు ఒకటి అనుకున్నారు. అలాగే ఇందాక 2-3 దాకా పరిస్థితి విషమంగా ఉందనుకుంటే ఇప్పుడు టోటల్గా 3 చనిపోయారన్నటువంటి ధృవీకరిస్తున్నారు. ఓవరాల్గా ఒక్కసారిగా ఈ సంఘటన అన్నటువంటిది ఆవేదన మిగులుస్తోంది ప్రతి ఒక్కరిని కూడా. ఇంత పెద్ద యంత్రాంగం కలిగినటువంటిది పోలీసు యంత్రాంగము, తిరుమల తిరుపతి దేవస్థానం యంత్రాంగము, ఇటు పక్కన ప్రభుత్వం అంత వ్యవస్థ చేతిలో పెట్టుకుని ఎలా విఫలమైంది అన్నటువంటిదే ఇప్పుడు మీమాంస. తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాట మరణాల సంఖ్య 3కి చేరింది. సాయంత్రించే క్యూ లైన్లలో బారులు తీరారట భక్తులు. అలిపిరి శ్రీనివాసం, సత్యనారాయణపురం తదితర ప్రాంతాల్లో టోటల్గా ఏర్పాటు చేసినటువంటి పద్మావతిపురంలో భక్తులు పోటెత్తడంతో పాటుగా అక్కడ జరిగినటువంటి తొక్కిసలాట ఒక్కసారిగా అనూహ్యమైంది. తిరుపతిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వైకుంఠ ఏకాదశి ముందు రోజునే అక్కడికి చేరుకుని వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకోవాలన్నటువంటి తపన పడ్డటువంటి వాళ్ళల్లో ఆ టోకెన్ల కోసం జరిగినటువంటి తొక్కిసలాట కారణంగా ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటన ముందు ఒకటి అనుకున్నారు. అలాగే ఇందాక 2-3 దాకా పరిస్థితి విషమంగా ఉందనుకుంటే ఇప్పుడు టోటల్గా 3 చనిపోయారన్నటువంటి ధృవీకరిస్తున్నారు. ఓవరాల్గా ఒక్కసారిగా ఈ సంఘటన అన్నటువంటిది ఆవేదన మిగులుస్తోంది ప్రతి ఒక్కరిని కూడా. ఇంత పెద్ద యంత్రాంగం కలిగినటువంటిది పోలీసు యంత్రాంగము, తిరుమల తిరుపతి దేవస్థానం యంత్రాంగము, ఇటు పక్కన ప్రభుత్వం అంత వ్యవస్థ చేతిలో పెట్టుకుని ఎలా విఫలమైంది అన్నటువంటిదే ఇప్పుడు మీమాంస. తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాట మరణాల సంఖ్య 3కి చేరింది. సాయంత్రించే క్యూ లైన్లలో బారులు తీరారట భక్తులు. అలిపిరి శ్రీనివాసం, సత్యనారాయణపురం తదితర ప్రాంతాల్లో టోటల్గా ఏర్పాటు చేసినటువంటి పద్మావతిపురంలో భక్తులు పోటెత్తడంతో పాటుగా అక్కడ జరిగినటువంటి తొక్కిసలాట ఒక్కసారిగా అనూహ్యమైంది. తిరుపతిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వైకుంఠ ఏకాదశి ముందు రోజునే అక్కడికి చేరుకుని వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకోవాలన్నటువంటి తపన పడ్డటువంటి వాళ్ళల్లో ఆ టోకెన్ల కోసం జరిగినటువంటి తొక్కిసలాట కారణంగా ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటన ముందు ఒకటి అనుకున్నారు. అలాగే ఇందాక 2-3 దాకా పరిస్థితి విషమంగా ఉందనుకుంటే ఇప్పుడు టోటల్గా 3 చనిపోయారన్నటువంటి ధృవీకరిస్తున్నారు. ఓవరాల్గా ఒక్కసారిగా ఈ సంఘటన అన్నటువంటిది ఆవేదన మిగులుస్తోంది ప్రతి ఒక్కరిని కూడా.